भारत माता की जय। भारत माता की। భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం। ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం। 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం। మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు। ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి। మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు। సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీక చేశారు। భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు। అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు। తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది। అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం। 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు, అది స్వేచ్ఛా భారతదేశం। దానిని సాధించి మనకిచ్చారు। వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు। ఇప్పుడు మన వంతు వచ్చింది। స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం। ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది। దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి। దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి। మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి। అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి। ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం। మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి। విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి। రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి। ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి। మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి। ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే। ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది। అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి। అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047। 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం। వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం।
ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ రెండు లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్ కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. రాష్ట్రం కూడా ఎన్నో ఒడుగుదొడుగులు చూసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగింది. ప్రతిసారి సవాళ్లు, సంక్షోభాలు మారుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. 2019లో వచ్చిన పాలకులు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఆ 5 ఏళ్లు చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు ఎరికబడింది. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితిలో 2024 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని కోరాం. కూటమిపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అధికారంగా భావించలేదు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన బాధ్యతగా తీసుకున్నాం. అందుకే పాలకులుగా కాదు, ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకు అసలైన అర్థం చెప్పాం. 26 నెలల్లో ప్రజలకు మార్పు కనిపించేలా పనిచేశాం. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిశ్చిత నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి. మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ, అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే 10 సూత్రాలతో
విజన్ సాకారం చేద్దాం. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధి యూనిట్ గా తీసుకుని విజన్ యాక్షన్ ప్లాన్లు రూపొందించాం. అభివృద్ధి అంటే ఒక నగరం కాదు, 3 ప్రాంతాలు ఎదగాలి. ప్రతి జిల్లా ప్రగతి సాధించాలి. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికోసం విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. నేడు అద్భుతమైన టెక్నాలజీ ఉంది, అపారమైన నాలెడ్జ్ ఉంది. వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ఎక్కడికక్కడ లీడర్షిప్ తయారు చేస్తున్నాం. అప్పుడే అన్నింటా విజయం సాధ్యం. కేంద్ర సహకారంతో కొత్త ఊపిరి. 24 నెలల క్రితం మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు, కానీ ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ 3 రాష్ట్రాలకి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు, ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తుంది. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి రేటు 13.5% ఉంటే 19-24 మధ్య 10.3% పడిపోయింది. అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పెట్టడంతో నేడు వృద్ధి రేటు 11.3% పెరిగింది. గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి 9,74,000 కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. అయినా నమ్మకంగా ముందుకెళ్లాం. 370 రుణాలపై వడ్డీ భారం తగ్గించాం. ఇప్పటి వరకు 8,269 కోట్ల ఆదా అయ్యేలా రుణాలు రీషెడ్యూల్ చేశాం. గత ప్రభుత్వం నిలిపివేసిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించాం. 26 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి, 1,34,000 కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. మహిళా సాధికారిత, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో చెప్పినవే కాదు, చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి పేదలకు ఆర్థిక భద్రత కల్పించాం. ప్రతి బిడ్డ చదువుకోవాలని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. తల్లికి వందనం సాయాన్ని ఖర్చులా చూడకుండా పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నాం. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గించాం. సరిగ్గా ఏడాది క్రితం స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభమైంది. ఉద్యోగానికి వెళ్లే ఆడబిడ్డకు, పనికి వెళ్లే మహిళకు, ఆసుపత్రికి, మార్కెట్కి, గుడికెళ్లే స్త్రీ మూర్తులకు వరంగా మారింది. దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్ కండగా ఆటో డ్రైవర్ల సేవలో అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీర్చి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నాం. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలు, నిజమైన ప్రగతి. దీనికోసం
P4 అనే ఉన్నతమైన కార్యక్రమాన్ని MBK 1020 విధానంతో రూపొందించాం. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి 10% మంది అట్టడుగునున్న 20% మంది కుటుంబాలకి చేయూతనిచ్చేందుకే P4ని ఎంపిక చేశాం. నేడు లక్షలాది మంది బంగారు కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి నిరంతర సాధికారత కోసం కృషి చేస్తున్నారు. యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాల కోసం మీరు వెళ్ళడం కాదు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం. నిరుద్యోగుల కోసం నైపుణ్యం అనే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. దీనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సృష్టించారు, తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని అధిగమించి తొలి సంతకాన్ని నిలబెట్టుకుని ముందుకు పోతున్నాం. ఇక ప్రతి ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. ఈ ఏడాది 10,000 పైగా ఉద్యోగాలతో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు ఇస్తున్నాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి. మీ ప్రతిభకు ఆకాశమే హద్దు. మీ ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి. పెట్టుబడులు వెల్లువ, ఉపాధి ఉద్యోగాల సృష్టి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 14 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపాం. దీంతో 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఒక ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి రావడం మనపై నమ్మకాన్ని పెంచింది. 2 ఏళ్లలో FDI 6.5 రెట్లు పెరిగింది. గూగుల్ AI డేటా సెంటర్, ఆర్సెలర్ మిత్తల్, JSW స్టీల్, దాల్మియా సిమెంట్, గ్రీన్ అమోనియా, హీరో, రాయల్ ఎన్ఫీల్డ్, స్వర్ణగిరి గోల్డ్ మైన్ వంటి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. 95,000 కోట్ల విలువైన BPCL వంటి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో 36 రోజుల్లోనే అమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 138 పార్కులకు శ్రీకారం చుట్టాం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి. సామాజిక న్యాయం జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. బీసీలకు మా ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. వడ్డెర్లకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకి ఎక్సైజ్ షాపులు కేటాయించాం. నేతన్న సేవలో, మత్స్యకారుల సేవలో వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దశాబ్దాలుగా ఎస్సీలు కోరుకున్న వర్గీకరణ అమలు చేశాం. SC, ST విద్యార్థులకు IIT, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం.
గురుకులాల్లో డైట్ ఛార్జీలని 10% పెంచాం. ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు పెంచాం. 2029 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలనేది మా లక్ష్యం. ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఇళ్లుగా నివసిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. నాణ్యమైన విద్య, అత్యుత్తమ వైద్యం. ప్రభుత్వ బడులు కేవలం భవనాలు కాదు, అవి పేద పిల్లల భవిష్యత్తుకు పునాదులు. అందుకే మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలని ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఏపీ షైనింగ్ స్టార్స్ గా ప్రోత్సహిస్తున్నాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ల ద్వారా పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల్ని భాగస్వాములు చేస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. మీరు వైద్యుని వద్దకు వెళ్లడం కాదు, వైద్యులే మిమ్మల్ని సంప్రదించి చికిత్స అందించేలా చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ద్వారా ఇప్పటి వరకు 1631 కోట్ల చెల్లించి అభాగ్యుల్ని ఆదుకున్నాం. అన్నదాతకు అండగా, రైతన్న సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే అన్నదాతకు అండగా నిలుస్తున్నాం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందిస్తున్నాం. ధాన్యం డబ్బులని 48 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. పొగాకు, కోకో, మామిడి, టమోటో రైతులు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నాం. పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా 50,000 రూపాయలు రుణం ఇస్తున్నాం. క్వింటాలు పొగాక్కి 1,000 రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేరుస్తున్నాం. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, ఏఐ ఆధునిక సాంకేతికని వ్యవసాయంలోకి తీసుకొస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా రూపొందిస్తున్నాం. మదనపల్లిలో తొందరలోనే హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుడతాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. అక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేలా యూనిట్ విద్యుత్తు ₹50 అందజేస్తాం. ప్రకృతి సేద్యం ద్వారా వాతావరణాన్ని పరిరక్షించుకుంటాం. మన ఆరోగ్యాన్ని, మన భూములను కూడా కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఎకరాకు నీరు, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది మా లక్ష్యం. 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల ఖర్చుతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశాం. 30 ఏళ్ల కల వెలుగొండ. త్వరలోనే ఆ కలను ఫేజ్ 1 ప్రారంభంతో నిజం చేసుకుంటున్నాం. వంశధార, నాగావళి నదుల అనుసంధానం 73% పూర్తి చేశాం. నేరేడి ప్రాజెక్టు 70 సంవత్సరాల సమస్య, తొందరలోనే పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ముందుకు తీసుకెళ్తున్నాం. అనకాపల్లికి తొందరలోనే గోదావరి జలాలు అందిస్తాం. డ్యాముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 9 ప్రధాన జలాశయాల్లో గేట్ల మరమ్మతులు, భద్రత పనులకు నిధులిచ్చాం. తుంగభద్ర డ్యాముకి 33 గేట్లు ఏర్పాటు చేసి రాయలసీమ ఆశలు నిలబెట్టాం. పోలవరం జీవనాడి. పోలవరం ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి. 2019 ప్రభుత్వ మార్పుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగింది.
సమస్యలు పరిష్కరించి 2 ఏళ్లలో 89% పనులు పూర్తి చేశాం. నిర్వాసితులను ఆదుకుంటున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక లక్ష్యం. సమిక్షేమం అభివృద్ధి కలయిక. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను. సమిక్షేమం అభివృద్ధి సమతూకంగా ఉండాలి. అభివృద్ధితో సంపద సృష్టించి ఆదాయాలు పెంచి సమిక్షేమం అందించాలి. తద్వారా అన్ని వర్గాల్లో సాధికారత తీసుకురావాలి. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రామాయంపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు శరవేగంగా నిర్మిస్తున్నాం. జువ్వాలద్దీన్, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో ఆధునిక షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో 64,000 కోట్లతో రైల్వే పనులు, 38,000 కోట్ల రూపాయలతో హైవే పనులు జరుగుతున్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, హైవేలు, రైల్వే లైన్లతో రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తున్నాం. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని మాట ఇచ్చాం. 20,000 కిలోమీటర్లపైనే రోడ్లు మరమ్మతులు చేశాం. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం. 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక మన రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు, వేలాది ఎకరాల భూమి ఒక వినూత్నంగా ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇలాంటి స్ఫూర్తి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ఆదర్శం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాలే పట్టు కొమ్మలు. గ్రామాలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. స్థానిక పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించాం. 2 ఏళ్లలో 13 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించాం. పల్లె పండుగ కింద నరేగా ద్వారా 9,604 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం. అడవి తల్లి బాట కింద ఇప్పటి వరకు 905 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం చేశాం. 25 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాం. 50% గ్రీన్ కవర్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో 50% పచ్చదనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 1,400 హెక్టార్లలో మడ అడవులు పెంచి దేశంలో 2వ స్థానంలో నిలిచాం.
పంటలకు ఆస్తులకు నష్టం జరగకుండా కుంకి ఏనుగుల్ని వినియోగిస్తున్నాం. చెత్త పన్ను రద్దు చేశాం. లెగసీ వేస్ట్ తొలగించాం. స్వచ్ఛ రథం లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ని ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యతతో ముందుకు పోతున్నాం. విద్యుత్ రంగంలో వెలుగులు. గత పాలకుల అసమర్థత, అవినీతి కారణంగా విద్యుత్ రంగంలో నాడు చీకట్లు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సంస్కరణలు, సమర్థ నిర్ణయాలతో వెలుగులు నింపింది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రొజ్యూమర్ విధానంతో వినియోగదారుడిని ఉత్పత్తిదారుడిగా చేశాం. వినూత్న ఆలోచనలతో ఇంధన శాఖని నిలబెట్టాం. గ్రీన్ ఎనర్జీలో దేశం మొత్తం 500 గిగావాట్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2 ఏళ్లలో 112 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. పీఎం సూర్య గారి కింద 4.12 లక్షలకు పైగా ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయగలిగాం. వ్యవసాయానికి, పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి, చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ ద్వారా 940 కోట్ల రూపాయలు, ఇంకో పక్క ట్రూ ఆఫ్ భారాన్ని తగ్గించి 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు ఇచ్చింది. సరైన నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ రోజు మళ్లీ చెప్తున్నా, రాబోయే 3 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. పేదరిక నిర్మూలన, సాధికారిత. మహిళా చేతిలో డబ్బులు ఉంటే కుటుంబం బలపడుతుంది. మహిళ నిర్ణయం తీసుకునే స్థాయికి వస్తే సమాజం నిలబడుతుందని మేము నమ్ముతాం. ఇప్పటికే 1,00,000 మంది స్వయం సహాయ సంఘ సభ్యుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. వచ్చే ఏడాదికి అదనంగా 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. డాక్రా ఉత్పత్తులకు స్వయం వేపి అనే బ్రాండ్ పెట్టాం. వీధి వ్యాపారులకి రుణాలు అందిస్తున్నాం. పర్యాటక రంగం. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు. ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి ఒక ఆదాయ మార్గం, ప్రతి గ్రామానికి ఒక అవకాశం, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో ఫలితాలు వస్తున్నాయి. ఈ 2 ఏళ్లలో పర్యాటక రంగంలో 19,390 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 107 ఎంఓయూలు చేసుకున్నాం. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, హోమ్ స్టేల్ని ప్రోత్సహిస్తున్నాం. 36 కోట్ల మంది పర్యాటకులు లాస్ట్ ఇయర్ మన రాష్ట్రాన్ని సందర్శించారు. సుపరిపాలనతో రామరాజ్యం. ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలి. అందుకే మార్కాపురం, పోలవరం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేశాం. అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని కేంద్రంగా మార్చాం. మీ తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై మీ హక్కులు కాపాడతాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. దీనికోసం రెవెన్యూలో సంస్కరణ తీసుకొచ్చాం. ఈ ఏడాది జనవరి నుంచి రాజముద్రతో 32 లక్షల మంది పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. వచ్చే మార్చికి మిగిలిన 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68 లక్షల మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. రెవెన్యూ సంస్కరణలతో 1,000 ఎకరాల భూమిని 22A నుంచి తొలగించాం. శెట్టిపల్లి, కంగుంది, వట్టి చెరుకూరు, గుటుపల్లి, ముదినేపల్లి,
కలిదిండి ఎన్నో దశాబ్దాలుగా 60-70 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాం. ప్రతి ఒక్కరి ఆస్తికి భద్రత, భరోసా ఇస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా మన మిత్ర గవర్నెన్స్ ద్వారా 1100 సేవలు అందిస్తున్నాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. నకిలీ మద్యం బ్యాండ్లకు చెక్కు పెట్టాం. ఎక్సైజ్ రంగాన్ని ప్రక్షాళన చేశాం. ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకుని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించలేదు. ఉద్యోగులకి 30,849 కోట్లు బకాయిలు చెల్లించాం. టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ అదే సమయంలో ఒత్తిడి కూడా పెంచుతుంది. అందుకే టెక్నాలజీతో పాటు స్పిరిచువాలిటీ కూడా ఉండేలా చూస్తున్నాం. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహిస్తున్నాం. టెక్నాలజీ మన అభివృద్ధికి ఊతమిస్తే స్పిరిచువాలిటీ మానసిక ప్రశాంతత ఇస్తుంది. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పవిత్రను కాపాడుతూ సేవల నాణ్యతను పెంచాం. శాంతి భద్రతలతో అభివృద్ధి కావాలంటే శాంతియుత వాతావరణం ఉండాలి. పెట్టుబడులు రావాలంటే భద్రత కావాలి. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం దాని పని అది చేయాలి. అందుకే పోలీసులకు ప్రజా భద్రతలో పూర్తి స్వేచ్ఛనిచ్చాం. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది మా విధానం. పోలీస్ శాఖలో టెక్నాలజీ, డ్రోన్, ఏఐ విస్తృతంగా వినియోగిస్తున్నాం. వీటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేరస్తుల్ని వేగంగా గుర్తించడంతో పాటు అంతే వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటాం. ఆడబిడ్డలపైన అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, డ్రగ్గుపై ఉక్కు పాదాన్ని మోపుతాం. పోలీసుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వారికి 427 కోట్లు బకాయిలు చెల్లించాం. స్వర్ణాంధ్ర నుంచి, స్వాతంత్రం నుంచి స్వర్ణాంధ్ర వరకు ఇప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. స్వాతంత్రం మనకు అవకాశాలు ఇచ్చింది. స్వర్ణాంధ్ర ఆ అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుస్తుంది. స్వాతంత్రం మనల్ని ఐక్యత చేసింది. స్వర్ణాంధ్ర మనల్ని దేశంలో నెంబర్ 1 శక్తిగా నిలబెడుతుంది. 2024లో రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించాం. 2047 నాటికి అంతా గర్వించేలా స్వర్ణాంధ్ర నిర్మిద్దాం. ఇది కేవలం ప్రభుత్వాల